విద్య విజ్ఞానాన్ని అందిస్తే సైన్స్ శాస్త్రవేత్తలను తయారు చేస్తుంది. విద్యార్థుల్లో శాస్త్ర సాంకేతిక రంగాలను పెంపొందించడం కోసం ప్రభుత్వం వరంగల్ నగరంలో రీజనల్ సెంటర్ ఏర్పాటు చేసింది. ఆ రీజనల్ సెంటర్లో పరికరాలు ఎలా పనిచేస్తున్నాయి, విద్యావంతులు ఏమంటున్నారు, అధికారులు ఏం చెప్తున్నారు, వరంగల్ నగరంలోని రీజనల్ సెంటర్పై ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విద్యార్థులకు పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకోసం నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియంస్ ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా దాదాపు 54 సైన్స్ సెంటర్స్ ఏర్పడ్డాయి. తెలంగాణలోని జిల్లాల్లో వరంగల్ రీజనల్ సైన్స్ సెంటర్ ఒకటి. 1999లోనే ఉమ్మడి ఏపీలోని విజయవాడ, తిరుపతి సైన్స్ సెంటర్లతో పాటే తెలంగాణ ఏర్పడిన తర్వాత హనుమకొండ హంటర్ రోడ్డులో గుట్టపై దాదాపు 6 కోట్లతో బిల్డింగ్, ₹1 కోటి వ్యయంతో వివిధ రకాల ఎగ్జిబిట్స్ ఏర్పాటు చేశారు. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆధ్వర్యంలో రీజనల్ సైన్స్ సెంటర్ను 2015లో అప్పటి డిప్యూటీ సీఎం విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి ప్రారంభించారు. రీజనల్ సైన్స్ సెంటర్లో 7 సువిశాలమైన హాల్స్ ఉన్నాయి. వాటిలో ఖగోళ శాస్త్రం, పర్యావరణం, మానవ పరిణామక్రమం, శరీర నిర్మాణం, DNA రూపం, సైన్స్ కు సంబంధించిన వివిధ రకాల సూత్రాలను ప్రాక్టికల్ గా ఉంచారు. ఈ సెంటర్ను విజిట్ చేసిన విద్యార్థులకు అవగాహన కల్పించడం కోసం టీచర్లను ఏర్పాటు చేశారు. వరంగల్ రీజనల్ సైన్స్ సెంటర్ నిర్వహణను గత బీఆర్ఎస్ ప్రభుత్వం గాలికొదిలేసింది. ఏసీలు పనిచేయటం లేదు, ఫ్యాన్లు పెట్టుకుని కాలం వెల్లదీస్తున్నారు సిబ్బంది. సెంటర్ మరమ్మతులు చేపట్టకపోవడంతో వాటిని చూసేందుకు విద్యార్థులు కూడా పెద్దగా ఆసక్తి చూపని పరిస్థితి నెలకొంది. ఈ విషయాన్ని తెలుసుకున్న కలెక్టర్ చాహద్ బాజ్పాయ్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ ఇనుకాల వెంకట్రామిరెడ్డిలు సైన్స్ సెంటర్ను సందర్శించి పరిశీలించారు. పనికిరాని పరికరాలను పరిశీలించి త్వరితగతిన మరమ్మతులు చేసేందుకు ప్రతిపాదనలు ఇవ్వాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేసి విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన కలిగించేలా చూడాలన్నారు కలెక్టర్. 2015లో ఈ సైన్స్ సెంటర్ను ప్రారంభించినప్పటికీ బీఆర్ఎస్ ప్రభుత్వం మెయింటెనెన్స్ కు నిధులు ఇవ్వటంలో నిర్లక్ష్యం చేసింది. రీజనల్ సైన్స్ సెంటర్ బిల్డింగ్ 10 ఏళ్లకే రూఫ్ దెబ్బతిని శిథిలావస్థకు చేరుకుంది. సైన్స్ సెంటర్లో విద్యార్థులకు సైన్స్, మ్యాథ్స్ తదితర శాస్త్రాల్లో పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఏర్పాటు చేసిన 69 ఎగ్జిబిట్స్ లో నిర్వహణ లేక దాదాపు 20 మూలకు పడ్డాయి. రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించలేదు. అధికార యంత్రాంగం పరికరాలకు సాంకేతిక లోపంతో పనిచేయని పరికరాలు, మరమ్మతులు చేపించాలని కోరుతున్నారు. తెలంగాణకు నోచుకున్నటువంటి అనన్యమైనటువంటి ఒక అద్వితీయమైనటువంటి సైన్స్ సెంటర్ ఇది. కాకపోతే అభివృద్ధికి నోచుకోలేదు. ఎక్కడేసిన ఫౌండేషన్ అక్కడే ఉంది. 15th అక్టోబర్ నాడు నాటి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఫౌండేషన్ స్టోన్ లేడ్ బై ఆ గవర్నమెంటు. కానీ ఇప్పటికి కూడా ఆ ఫౌండేషన్ స్టోన్ అట్లాగే ఉంది, నిర్వీర్యమై కూర్చున్నదని చెప్పక తప్పదు. ఇందులో పోస్టులు లేవు. 14 ఎకరాల ప్రాంగణం గుట్ట మీద ఇవ్వడం కూడా కొంత మైనస్ పాయింట్ ఏమో వరంగల్ వాళ్లకు. అదే తిరుపతి, విజయవాడలో దేదీప్యమానంగా అవి వెలుగుతున్నవి. సైన్స్ సెంటర్ నాట్ ఓన్లీ పర్టికులర్ యూసేజ్ ఫర్ సైన్స్ స్టూడెంట్స్, ఇట్ విల్ బి అప్లికేబుల్ ఫర్ సజీవులు, జీవులు ఎవరున్నా సెన్స్ ఉన్న వాళ్లకు కంపల్సరీగా ఈ చరిత్ర చెప్పేటువంటి అవకాశం ఈ సైన్స్ సెంటర్ తీర్చిదిద్దేటువంటి వైనం ఒక సైన్స్ సెంటర్కు మాత్రమే ఉన్నది. ఈ సైన్స్ సెంటర్ను ఇప్పటికైనా లోకల్ ఎమ్మెల్యే గారు కాస్త చురుగ్గా పాల్గొంటున్నట్టున్నారు. దీనికి కలెక్టర్ గారు చైర్మన్. ఈ 14 ఎకరాల ల్యాండ్ కూడా బహుశా ఒక 10 ఎకరాల వరకు మిగిలిందేమో, 4 ఎకరాల అన్యాక్రాంతం అయి ఉండవచ్చు. ఇప్పటికైనా సైన్స్ సెంటర్ను ఇతోధికంగా పట్టించుకుంటే అది అందరికీ ఒక ఆమోదయోగ్యమైనటువంటి అవగాహన సదస్సుతో పాటు అత్యవసర పరిస్థితిలో ఆవశ్యకతను కూడా సూచించేటువంటి ఈ సైన్స్ సెంటర్ను ఇప్పటికైనా కళ్ళకద్దినట్టుగా కనిపించుకోవాలి. స్కూల్స్ లో సైన్స్ పాఠాలు చదివిన విద్యార్థులు సైన్స్ సెంటర్ లో ప్రత్యక్షంగా చూసేలా ప్రదర్శనగా ఉంచారు. భూమి, ఇతర గ్రహాల నుంచి విద్యార్థులకు ప్రాక్టికల్ గా బోధించే అవకాశం ఉందన్నారు అధికారులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి, కుడా చైర్మన్ ఇనుకాల వెంకట్రామిరెడ్డి, కలెక్టర్ చాహద్ బాజ్పాయ్లు సందర్శించారు.
స్కూల్స్ పునఃప్రారంభం నాటికి సైన్స్ సెంటర్లోని పరికరాలకు మరమ్మతులు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. స్కూల్ టీచర్స్ కానీ, స్కూల్ సైడ్ ప్రిన్సిపల్స్ కానీ పిల్లలకి ఏవైతే సైన్స్ పాఠాలు చెప్తున్నారో అవి వాళ్ళకి ప్రాక్టికల్గా ఇక్కడ ఈజీగా అర్థమయ్యేలాగా ఉంటుంది. కాబట్టి అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేసరికి మేము పిల్లలకి వీటిని అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా సైడ్ నుండి మేము, స్కూల్ సైడ్ నుండి టీచర్స్ కూడా ఇనిషియేషన్ తీసుకొని పిల్లల్ని ఎక్కువ ఇక్కడికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే వాళ్ళకి కూడా బెనిఫిట్ అవుతుంది. సో కాబట్టి మా తరఫు నుండి మేము మాక్సిమం తొందరగా వాటిని రిపేర్ చేయాలి. సైన్స్ సెంటర్ ను గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. సైన్స్ సెంటర్ లో కొన్ని పరికరాలు పనిచేయడం లేదు. వాటికి మరమ్మతులు చేపించేందుకు నిధులు మంజూరు చేపించామని తెలిపారు ఎమ్మెల్యే నాయిని. లైటింగ్ సిస్టమ్ గుట్టరాలపై సైంటిస్టులు, పెయింటింగ్స్, ఆడిటోరియం డెవలప్మెంట్ పనులు చేపించుతున్నామని తెలిపారు ఎమ్మెల్యే. దాన్ని రెనోవేట్ చేయడానికి, అప్డేట్ చేయడానికి పీపీపీఏ మోడల్ దాంట్లో కాకుండా లేకపోతే గవర్నమెంట్ నుంచే చేయాలనే ఆలోచనతోటి దాన్ని ఎస్టిమేషన్స్, ప్రపోజల్స్ అన్ని తయారు చేయడం జరిగింది. ఎందుకంటే విద్యార్థులను అభివృద్ధి చేయాలి, వారిని చదువును, వాళ్ళ యొక్క పరిజ్ఞానాన్ని పెంపొందించాలి అనుకుంటే వాటిని తీసుకురావడం ఒక వంతు, దాన్ని మెయింటైన్ చేయటం కూడా ఒక వంతు అవుతుంది. కాబట్టి ప్రైవేట్ స్కూల్, గవర్నమెంట్ స్కూల్స్ వీటికి అందరికీ విద్యార్థులకు ఒక లిమిటెడ్గా ఫ్రీగా పెట్టేసి మిగతా వాళ్ళకు 5 రూపీస్ అట్లా పెట్టి ఇచ్చేయాలి దాన్ని అని చెప్పి లేటెస్ట్ టెక్నాలజీ తోటి వాళ్ళు చేయటానికి రావటం ముందుకు జరిగింది. రీసెంట్గా కూడా దాని మీద మీటింగ్ అయింది. త్వరలోనే దాన్ని అప్డేట్ చేయడానికి మేము ముందుకు వెళ్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం పాఠశాలల పునఃప్రారంభం నాటికి సైన్స్ సెంటర్ పనులు పూర్తి చేసేలా ఉన్నతాధికారులు చర్యలు చేపట్టాలని విద్యావంతులు కోరుతున్నారు. చూశారు కదా, విద్యార్థులకు సైన్స్ పట్ల అవగాహన కల్పించడం కోసం ఏర్పాటు చేసిన సైన్స్ సెంటర్ కలతప్పింది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టి సారించి సాంకేతిక లోపంతో పనిచేయని పరికరాలకు మరమ్మతులు చేసి ఈ రీజనల్ సెంటర్కు పూర్వవైభవం తీసుకురావాలని విద్యావంతులు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజ్తో అశోక్, విజిక్ న్యూస్, వరంగల్.